హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. ఈ ఆదివారం ఎలా గడిచిందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి. మీలో ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అప్పుడు నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆదివారం పొద్దున్నే నేను మినపగారెలు చేశాను. అదేనండి వడలు. రాత్రి పడుకునే ముందే ఒక గ్లాసు మినపప్పు తీసుకొని 2-3 సార్లు కడిగి పక్కకు పెట్టేసుకున్నా. మినపవడలు అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే హెవీ ఫుడ్ కదా, డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. ఆయిల్ ఫుడ్ అని ఎక్కువగా చేయను. ఏ నెలకో 2 నెలలకో ఒక్కసారి చేస్తా. రాత్రి ఎలాగో కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటా కాబట్టి పొద్దున్న లేవగానే నానబెట్టుకున్న ఈ పప్పు మొత్తం మిక్సీలో పట్టేసుకొని పక్కకు పెట్టేస్తా. ఒక గంట అరగంట అలా రెస్ట్ ఇస్తే మినపగారెలు మంచిగా అవుతాయని. చూడండి, మిక్సీలో పిండిని ఇలా పట్టుకోవాలి. గట్టిగా కాకుండా మొత్తం పలచగా కాకుండా. తర్వాత 2-3 గుప్పులంతా రవ్వ కలుపుతాను. ఎక్కువగా కలపను. అసలే రవ్వ కలపకుండా చేస్తే చాలా హెవీ అయిపోతుంది. మినపప్పు ఐటమ్స్ ఎక్కువగా తింటే డే మొత్తం మబ్బుగా ఉంటుంది, నిద్ర వచ్చినట్టు అవుతుంది అని కొంచెం రవ్వ కలుపుతాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, 1-2 మిర్చీలు కట్ చేసి వేసి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఆ తర్వాత నేను వడలు వేసుకుంటాను. వడ మేకర్ కూడా ఉంది, కానీ వడ మేకర్లో బాగా పలచగా చేస్తేనే వడ మేకర్ నుండి వడలు పర్ఫెక్ట్గా గుండ్రగా వస్తున్నాయి. అప్పుడు మనకి ఎక్కువగా పిండి పలచగా అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కదా వడ. అందుకని నేను చేత్తోనే వేస్తున్నాను. చేత్తో వేయడం అలవాటైపోయింది. మిక్సీ గిన్నెలో పప్పు పట్టా కదా, అందులోనే కొన్ని నీళ్ళు పోసి చేయి తడుపుకోవడం కోసం పెట్టుకున్నా. నూనె వేడెక్కిందో లేదో కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకొని ఆ తర్వాత వడలైతే వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుంటే మనకి వడలు రెడీ అయిపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి చేయడం. వడలు వేయడం కొంతమందికి రాదు. ఒక 4-5 సార్లు చేస్తే అలవాటై వచ్చేస్తుంది. ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు. ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారు. చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే మన వీడియోస్ని ముందు ముందు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. లైఫ్లో ఎన్నో కష్ట సుఖాలు చూసిన తర్వాత నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉంది. అలాగే ముందు ముందు కూడా మంచి మంచి కంటెంట్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకని లైక్ చేయమని ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చాలామంది ఎటువంటి కంటెంట్ లేకపోయినా, ఏం వీడియోస్ బాగాలేకపోయినా కానీ చాలా సక్సెస్ వస్తుంది. కాకపోతే మంచి పద్ధతిలోనే వెళ్ళాలి, డీసెంట్గానే సక్సెస్ అవ్వాలి అని నేను నా ఛానల్లో డైలీ నా రొటీను, అలాగే గుజరాత్లో ఉండే టెంపుల్స్, సూరత్లో ఉండే తెలుగు వాళ్ళ లైఫ్ స్టైల్ నేను ఇవే షేర్ చేస్తున్నాను. లిమిట్స్లో ఉండి మాత్రమే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. అందుకని పిల్లలు చూడండి, టిఫిన్ చేసిన తర్వాత కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ప్రతిరోజు డేలో 3-4 టైమ్స్ ఇలాగే ఫైటింగ్ జరుగుతుంది. అసలు వీళ్ళని కంట్రోల్ చేయడం రోజు రోజుకి నా వల్ల అవ్వట్లేదు. చిన్న చిన్న విషయాల దగ్గరే, పెన్ను ముట్టుకున్నా, పెన్సిల్ ముట్టుకున్నా, స్కూల్ బ్యాగ్ ముట్టుకున్నా, నా బ్యాగ్ ఎందుకు ముట్టుకున్నావు, నా పెన్సిల్ ఎందుకు తీసినావు అని ఇలా బాగా కొట్టుకుంటారు. ఎక్కువగా మా నలుగురి ఫేస్లే మళ్ళీ మళ్ళీ చూసుకోవడం, ఎవరు లేకపోవడం వల్ల వీళ్ళకే కాసేపు ఆడుకుంటారు, కాసేపు కొట్టుకుంటారు. మా ఆయనకి పేరెంట్స్ లేరు. నాకు ఈ పేరెంట్స్ ఉన్నా కానీ దూరంలో ఉన్నారు, తెలంగాణ సైడ్ ఉన్నారు. అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల కూడా, మా పిల్లలకి పెద్దల ప్రేమ ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా వీళ్ళు ఎక్కువగా వీళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. చెప్పేవాళ్ళు సరిగా లేక. నేను చెప్తూనే ఉంటా. డైలీ నేనే చెప్పినా వీళ్ళకి బోర్ కొట్టేస్తుంది. కొట్టుకొని అలసిపోయి పడుకున్నారు. అంత ఎక్కువ అల్లరేం చేయరు కానీ అప్పుడప్పుడు ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో పరిస్థితులను బట్టి పిల్లలు కూడా అన్నీ అర్థం చేసుకొని మెదులుతారు. ఇంట్లో ఉంటే టైంపాస్ అవ్వట్లేదని పిల్లలు కొట్టుకుంటున్నారని కొద్దిసేపు అట్లా డీమార్ట్కి పోదామని పోయినాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది సండే బజార్. చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ఇక్కడ చీరలు చాలా వరకు కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతారు. కాకపోతే అంత తక్కువ రేట్లు అయితే ఏమి ఉండవు, బాగానే ఉంటాయి. డీమార్ట్ దగ్గర దిగినాక ఈ వ్యూ చాలా బాగుంది అనిపించి నేను ఈ వీడియో తీశాను.
వాయిస్ ఇస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ బాగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మాకు పక్కనే పిల్లలు బాగా ఆడుతూ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. నైట్ 11-12కి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మాత్రమే సౌండ్స్ రావు, డే టైంలో ఎప్పుడు ఇచ్చినా సౌండ్స్ వస్తూనే ఉంటాయి. నైట్ 12 వరకు పిల్లలు ఆడుతూనే ఉంటారు క్రికెట్ ఏదో ఒకటి, అందుకని సౌండ్స్ వస్తూనే ఉంటాయి. డీమార్ట్లో ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే సరుకులేమీ ఎక్కువగా లేవు తీసుకునేటివి. ఈ వైట్ బౌల్స్ 2 తీసుకున్నాను, పిల్లలు తీసుకోమని అంటే చెరొకటి తీసుకున్నా. అయితే ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా కొత్త వస్తువులు కొన్నప్పుడు వాటి మీద ఉన్న ప్రైస్ ట్యాగ్స్, స్టిక్కర్స్ మనం తీయాలంటే సరిగా రావు, అంతా గమ్ము ఉండి ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు హెయిర్ డ్రైయర్తో కొద్దిసేపు గాలి కొడితే అందులోంచి వేడి గాలి వస్తుంది కాబట్టి ఆ వేడికి కొంచెం గమ్ము కరుగుతుంది. అప్పుడు మనం పట్టుకొని లాగితే ఈజీగా స్టిక్కర్స్ వచ్చేస్తాయి. మనం గట్టిగా తోమితే గీతలు పడిపోతూ ఉంటాయి కదా, అలాంటి ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కొన్ని సరుకులు తెచ్చాను కదా, అవన్నీ సదిరేసుకున్నాను. ఒకసారి డీమార్ట్కి వెళ్ళిన వీడియో పెట్టినప్పుడు ఎక్కడ పని లేదా, ఓకే డీమార్ట్లో అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అని ఒకరు కామెంట్ చేశారు. ఎప్పుడో ఒకసారి ఏదైనా నెగిటివ్ కామెంట్ వస్తే చూడగానే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది, భయం అవుతుంది, వెంటనే డిలీట్ చేసేస్తా. పాజిటివ్ కామెంట్ ఒక్కటి వచ్చినా కానీ ఇంకా 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 వీడియోస్ తీయాలనిపిస్తుంది, ఏదైనా మంచి కంటెంట్ కోసం సెర్చ్ చేయాలనిపిస్తుంది. ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే మాత్రం చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. అందుకని చూడగానే వెంటనే నేను డిలీట్ చేసేస్తా. కాకపోతే ఇప్పటి నుంచి అలాంటి పొరపాట్లు చేయను. స్ట్రాంగ్గా ఉండాలని, స్ట్రాంగ్గా పాజిటివ్ నెగిటివ్ రెండు రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నా. మన తప్పు లేకుండా ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు వెంటనే మనం అసలు భయపడిపోతాము, టెన్షన్ పడిపోతాము, కానీ అస్సలు అలా భయపడాల్సిన అవసరం లేదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా ఏదైనా ఒక్క మాట అన్నా, మన మీద ఏదైనా నింద వేసినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనం సమాధానం చెప్పేంత స్ట్రాంగ్గా ఉంటే సమాధానం చెప్పొచ్చు, అంత స్ట్రాంగ్గా లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. సైలెంట్గా ఉంటే మనకి వాళ్ళకి కాలమే సమాధానం చెప్తుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చాలా వరకు ఎవరైనా మన తప్పు లేకుండా మనల్ని ఏమైనా అన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా వాళ్ళు మనల్ని చూసి జెలస్ ఫీల్ అవుతారని, మనలాగా వాళ్ళు ఉండలేకపోతున్నారని. మన సర్కిల్లో వాళ్ళు అన్నారంటే మాత్రం జనంలో మన సర్కిల్లో మనకున్న పాజిటివిటీకి వాళ్ళు మనల్ని చూసి ఓర్వలేక మన మీద ఏదో ఒక నింద వేసి నెగిటివ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. అందుకని నాలాగా ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ధైర్యంగా ఉండండి. మన తప్పు లేనప్పుడు మనం ఎప్పుడూ భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. 15 కేజీల గోధుమ పిండి పట్టించాను, ఒకటేసారి జల్లించుకొని డబ్బాలో పోసుకుంటున్నాను. మసాలా అయిపోతే మసాలా కొట్టాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.